ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఉంది, 99తో మల్టిప్లై చేయాలి. యాక్చువల్గా మీకు అన్ని చూపించడానికి పెద్ద పెద్ద నెంబర్లు చూపిస్తున్నాను అంటే దాని యొక్క బ్యూటీనెస్ చెప్పడం కోసమే, కానీ అవి చిన్నవిగా ఉన్నప్పుడు మనకు రెగ్యులర్లో కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు 8 × 99 మల్టిప్లై చేయాలి. సింపుల్. చూడండి, ఇక్కడ ఒక్క అంకె ఉంది, ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక 9 ఎక్కువ ఉంది. మన ప్రిన్సిపల్ మారకుండా ఏక నూనేనా, అంతే కదండి, ఏక నూనేనా. ఇదిగోండి 8లో 1 తీసేస్తున్నాను, ఎంత వస్తుందండి? 7. నా పని అయిపోయింది ఇంతవరకు. మరి ఇంకొచ్చిన డౌట్ వస్తుందండి. ఏంటి ఆ డౌట్? నిఖిలం నవతః చర్మం దస్తా అనేది ఒకటి ఉంది కదండి. మరి ఇక్కడ ఒకే అంకె ఉంది కదండి, దాని సంగతి ఏంటండి? 1 ఉంటే చర్మం దస్తహానే, 1 ఉంటే చర్మం దస్తహానే. కానీ ఇప్పుడే చెప్పాను, ఎక్స్ట్రా 9s ఎన్ని ఉంటే అవి మధ్యలో రాయాలి. ఇప్పుడు చేయండి. చర్మం దశతః 8కి ఎంత కలిపితే 10 వస్తుంది? నీ మల్టిప్లికేషన్ పూర్తయింది కాదంటారా? ఇంకో చిన్నదిగా చూద్దాం. చూడండి, 8 × 9 తీసుకొని చూడండి. కేసు 1 చూడండి, మళ్ళీ కేసు 2 వద్దాం, అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి కంపేర్ చేసుకుందాం. ఒకసారి చూడండి, 8 × 9 మల్టిప్లై చేయాలి. సేమ్ ప్రిన్సిపల్. ఏం చెప్పాము? ఏక నూనెన పూర్వేణ, 1 తగ్గించండి. 8లో 1 తగ్గించాను, 7 రాసేసాను. మరి రైట్ పార్ట్ రావాలి. ఇక్కడ ఎక్కువ అంకెలు లేవు, ఉన్నది ఒకే అంకె. ఒకే అంకె ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం వాడాల్సింది చరమం దశతః. అంటే 8కి ఎంత కలిపితే 10 అవుతుంది? 2 కలిపితే 10 వస్తుంది. చూడండి, 8 × 9 72 మీ అందరికీ తెలిసిన విషయమే. అదే అప్లికేషన్ మళ్ళీ ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. 8 × 99 మల్టిప్లై చేస్తున్నాను. సేమ్ లెఫ్ట్ పార్ట్ రాయాలి అంటే ఏక నూనెన పూర్వేణ, 8లో 1 తీసేస్తే 7 వచ్చేసింది. ఎక్కువ 9 ఎన్ని ఎక్స్ట్రా ఉన్నాయి? 1 ఎక్స్ట్రా ఉంది. సో ఆ ఎక్స్ట్రా ఉన్న 9ని మధ్యలో రాసాము. నెక్స్ట్ రైట్ పార్ట్ రాసేటప్పుడు నిఖిల నవతః చర్మం దశతఃలో 1 అంకె మాత్రమే ఉంది కాబట్టి చర్మం దశతః. 8కి ఎంత కలిపితే 10 వస్తుంది? 2 కలిపితే. మన మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇంత సింపుల్గా చిన్న చిన్న వాటికి కూడా వాడుకోవచ్చు. ఎంత పెద్దదైనా ఇంత సింపుల్గా చేయొచ్చు అని చెప్పడానికి కోసమే నేను పెద్ద పెద్ద నెంబర్లలో చేసి చూపిస్తున్నాను అంతే. రైట్? ఓకే, సో ప్రాక్టీస్ చేసుకుందామా? రైట్, కొన్ని ప్రాక్టీస్ నెంబర్స్ ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. అదే 734ని 9ల సంఖ్య పెంచి ఇచ్చాను అంతే. యా, ఈ నెంబర్స్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు ఈ కేస్ ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు అర్థమైందని, నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి టెక్నిక్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.